హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో కిడ్స్ లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఈజీగా అండ్ హెల్తీగా తయారు చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని 2 గరిటెల నూనె వేసేసుకొని 4 కోడిగుడ్లు వేసుకొని పెప్పర్ పౌడర్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదే బాండీలో 2 గరిటెల నూనె వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు క్యాబేజీ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో ముందుగా కోసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులో ముందుగా కోసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అందులో ఉల్లికాడలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని వేయించుకోవాలి. అందులో 1 కప్పు అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా టాస్ చేసుకుంటే వేడి వేడి టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.